అసలు పరలోకము, హెవెన్ ఎలా ఉంటుంది, అలానే అక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది. సాధారణంగా పరలోకం అనగానే ఒక ప్రకాశవంతమైన ప్రదేశంలో నిత్యము నిల్చొని దేవాతి దేవుడిని స్తుతిస్తూ ఆరాధించడమే గుర్తు వస్తుంది కదా. నిజమే, పరలోకంలో చిరకాలము దేవుణ్ణి స్తుతిస్తాము, ఆరాధిస్తాము. కానీ అక్కడ మనం చేయాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ వీడియోలో మనం పరలోకం గురించి 7 ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము. చివరికి వెళ్తూ ఉంటే ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. సో చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, పరలోకంలో మనకు చేయడానికి పనులుంటాయి. పనులంటే భూమిపైన మనం చేస్తున్నటువంటి పనులు కాదు. ఇక్కడ మనం కష్టపడి చేస్తున్న పనులు ఆదాము హవ్వలు చేసిన పాపము ద్వారా శాపముగా వచ్చాయి. కానీ పరలోకంలో అలా కాదు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తే, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు అని చూస్తాము. పరలోకంలో మనము దేవుణ్ణి సేవిస్తాము, ఆయనకు పరిచర్య చేస్తాము, దేవుడు మనకు అప్పజెప్పిన పనులు చేస్తాము. కొందరు యేసయ్యతో కూడా పరిపాలన చేస్తారని, తీర్పు తీరుస్తారని, అలా అనేక పనుల్లో వాడబడతారని బైబిల్లో మనం చూస్తాము. అయితే ఇక్కడలాగా అలసట, భారం ఉండదు, కానీ నిత్యము సంతోషము, ఆనందముతో ఆ పనులు చేస్తాము. నెంబర్ 2, పరలోకంలో మన ఆలోచన విధానం మారుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును అని అపోస్తలుడైన పౌలు రాయడం చూస్తాము. ఇక్కడ పూర్తిగా తెలియడం అంటే అన్నీ తెలియడం కాదు, ఎందుకంటే దేవుడు మాత్రమే సర్వజ్ఞుడు. ఇక్కడ ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి గ్రీక్లో రాయబడిన పదము ఎపిగ్నాస్కో. ఎపి అంటే నిజముగా లేదా ఎక్కువగా తెలియడం అనే అర్థం వస్తుంది. అంటే పరలోకంలో మనం వేరేగా ఆలోచిస్తాము. ఈ లోకంలో చాలాసార్లు దేవా ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు వీరిని కోల్పోయాను, ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా. మీకు కూడా ఇలా అర్థమవ్వని ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? అయితే ఆ ప్రశ్నలన్నిటికీ పరలోకంలో మనకు సమాధానం దొరుకుతుంది. ఆ నూతన రాజ్యములో ఆ నూతన అవగాహనతో మనం జీవిస్తాము. నెంబర్ 3, పరలోకంలో మనకు బహుమానాలు ఉంటాయి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని యేసయ్య పలికాడు. దేవుని మాటల పట్ల మన విధేయతకు, ఆత్మల రక్షణ కొరకు మనం పడుతున్న ప్రయాసకు, దేవుని నిమిత్తం మనం చేస్తున్న క్రియలన్నిటికీ పరలోకంలో మనం రివార్డ్స్ పొందుకుంటాము. అక్కడ మన కార్యాలను బట్టి మనకు కిరీటాలుంటాయి, మనకు పదవులుంటాయి, అలానే దేవుని ద్వారా ప్రత్యేకమైన మెప్పు కూడా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అమేజింగ్ కదా. నెంబర్ 4లోనికి వెళ్ళడానికి ముందు ఒక క్షణం తీసుకొని ఈ వీడియోని లైక్ చేద్దాం. దాని ద్వారా అనేకులకి వీడియో చేరుతుంది. నెంబర్ 4, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనమందరం పరలోకంలో కలుసుకుంటాము. అలానే క్రీస్తునందు నిద్రించిన మన ప్రియులను కూడా మళ్ళీ కలుసుకుంటాము. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాల్లో చూస్తే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. తమ ప్రియులను కోల్పోయిన వారిని ఆదరిస్తూ అపోస్తలుడైన పౌలు ఈ విషయాలను తెలియజేయడం మనం చూస్తాము. ఇవే మాటలు దావీదు తన కుమారుణ్ణి కోల్పోయినప్పుడు పలకడం చూస్తాము. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనంలో, ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను, వాణ్ణి తిరిగి రప్పించగలనా, నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. క్రీస్తునందు నిద్రించిన మన ప్రియులను ఖచ్చితంగా పరలోకంలో మనం కలుసుకుంటాము. నాకులాగే మీకు కూడా అక్కడ ఎవరినైనా మళ్ళీ కలుసుకోవాలని ఆశగా ఉంటే కమెంట్స్లో తెలియజేయండి. నెంబర్ 5, ఆ క్రొత్త లోకం ఎలా ఉంటుందో మీకు తెలుసా? యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6-7 వచనాల్లోని ప్రవచన వాక్యాల్లో, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు
కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహములు గడ్డి మేయునని చూస్తాము. ఆదిలో దేవుడు ఎలా ఉద్దేశించాడో ఆ వాతావరణాన్ని మనం చూడొచ్చు. అలానే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నూతన లోకం గురించి ఎన్నో విషయాలు మనం చూడొచ్చు. 4వ వచనంలో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపు అయినను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అని చూస్తాము. అలానే 9వ వచనం నుండి నూతన యెరూషలేము ఎలా ఉంటుందో కూడా మనం చూడొచ్చు. ఆ పట్టణానికి మ్యాసివ్ వాల్స్, ఎత్తైన గొప్ప ప్రాకారములు ఉన్నట్లు మనం చూస్తాము. ఆ ప్రాకారములు సూర్యకాంతముతో అంటే జాస్పర్తో కట్టబడి ఉంటాయి. 12 పెద్ద గేట్స్ ఉంటాయని, ఆ గేట్స్ యొద్ద 12 దూతలు ఉంటారని చూస్తాము. ఆ గేట్స్ కూడా ముత్యములతో చేయబడి ఉంటాయి. ఆ పట్టణంలోని వీధులు అంటే స్ట్రీట్స్ కూడా స్వచ్ఛమైన బంగారంతో చేయబడి ఉంటాయని చూస్తాము. అక్కడ సూర్యుడు కూడా అవసరం లేదు, ఎందుకంటే దేవుని మహిమే ఆ ప్రదేశాన్ని వెలిగిస్తున్నట్లు చూస్తాము. అమేజింగ్ కదా. ఈ సుందరమైన పట్టణంలో ఒకరోజు మనం ఉంటాము. నెంబర్ 6, పరలోకంలో మనము ఆత్మలలాగా అంటే కనిపించని ఏదో గాలిలాగా ఉండము, కానీ మనకు మహిమ శరీరాలు ఉంటాయి. ఆ శరీరాలకు వృద్ధాప్యము, నొప్పి, అనారోగ్యము, మరణం అనేవి అసలు ఉండవు. మృతుల పునరుద్ధానం గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనంలో ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని చూస్తాము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రకృతి సంబంధమైన శరీరం అంటే ఈ లోక సంబంధమైన శరీరం మాత్రమే కాదు, కానీ పరలోకము, ఆ నిత్యత్వం కొరకు చేయబడిన మహిమ శరీరము కూడా ఉందని మనం చూస్తున్నాము. అది ఎలా ఉంటుందో కూడా తర్వాత వచనాల్లో మనం చూడొచ్చు. 47వ వచనంలో మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండో మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు అంటే యేసుక్రీస్తు. అలానే 49వ వచనంలో మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము అని మనం చూడొచ్చు. ఆ మహిమ శరీరము యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచిన తర్వాత ఎలాంటి శరీరాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ విధంగా ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. సో పరలోకంలో మనకు రియల్ బాడీస్ ఉంటాయి. ఆ అద్భుతమైన పరలోకాన్ని, అక్కడి ప్రదేశాలను, అక్కడి వాతావరణాన్ని, అక్కడ జీవవృక్ష ఫలాలను మనం ఫిజికల్గా అనుభూతి చెందగలుగుతాం. నెంబర్ 7, పరలోకం మనకు నిజమైన నివాస స్థలంగా ఉంటుంది. దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఇందులో మనం యాత్రికులం మాత్రమే. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది. ఆర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్ అని చూస్తాము. పరలోకము మన నివాస స్థలంగా ఉంటుంది. ఉదాహరణకు ప్రపంచంలో ఎన్ని ప్రదేశాలకు వెళ్ళినా చివరికి మళ్ళీ మన ఇంటికి వెళ్తాం కదా. మన ఇంట్లోనే మనకు ప్రేమ, సమాధానము, భద్రత దొరుకుతాయి. అయితే ఈ లోకంలో చాలాసార్లు మనతో పాటు మన సమస్యలను కూడా ఇంటికి తీసుకువెళ్ళడం వల్ల సమాధానం లేకపోవచ్చు. అయితే నిజమైన గృహం అనే వాతావరణము పరలోకంలో మనకు లభిస్తుంది. సర్వోన్నతుడైన దేవునితో, దేవుని దూతలతో, క్రీస్తునందున్న మన సహోదరి సహోదరులతో ఉండటము, అది మన ట్రూ హోమ్, మన నిజమైన నివాస స్థలము. అయితే ఆ పరలోకానికి వెళ్ళడానికి ఏకైక మార్గము యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోకమును, ఈ లోకంలోని సమస్తాన్ని ఒక రోజున విడిచి వెళ్ళాల్సిందే. అయితే ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం వెళ్ళడానికి 2 ప్రదేశాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి పరలోకం, రెండోది నరకం. మనం చేసిన పాపములకు శిక్ష పడితే మాత్రం ఖచ్చితంగా మనం అందరం నరకానికి వెళ్ళాల్సిందే. కానీ ఆ ఘోరమైన నరకం నుండి మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు మనకు బదులుగా శిక్షను భరించాడు. మన కొరకు రక్తాన్ని గార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు, 3వ దినాన తిరిగి లేచాడు. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను మన దేవునిగా అంగీకరించినట్లయితే మనము క్షమాపణ పొందుకొని ఆ పరలోక రాజ్యంలో మనం ఉంటాము. మీరు రక్షింపబడి ఉంటే, అంటే యేసుక్రీస్తును మీ జీవితంలోనికి అంగీకరించి ఉంటే ఎస్ అని కమెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ ఇంకా రక్షింపబడకపోయి ఉంటే ఈ విషయంలో ఆలస్యం చేయకండి.
మన జీవితంలో మనం తీసుకునే ప్రాముఖ్యమైన నిర్ణయం ఏదైనా ఉందంటే అది ఇదే. మీరు ఒకవేళ రక్షింపబడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ప్రార్థనను మీ హృదయపూర్తిగా చేయండి. అలానే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గాడ్ బ్లెస్ యూ.